నమస్తే, నేను మీ మాధురి. అక్టోబర్ 2న వచ్చే న్యూ మూన్ కి ఒక ప్రత్యేకత ఉంది. మనం పోలాల అమావాస్య అంటాం. ఆ పోలాల అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే, మనం పెద్దలకి అన్నతర్పణలు చేయటం కానీ ఏవైనా చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అఫ్రిమేషన్స్ అలాగే మేనిఫెస్ట్ చేయటం ద్వారా మనకి ఎలా అవి లభిస్తాయి, మనకి న్యూ మూన్ కి సంబంధించి ఏంజల్ నెంబర్ 897 కి సంబంధించి ఎలాంటి ఆ రెండిటికి సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శారదా గారు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో అండి. శారదా గారు, మనకి న్యూ మూన్ వస్తుంది. అసలు ఈ న్యూ మూన్ అది కూడా అక్టోబర్ 2 మనకి అఫర్మేషన్స్ ఫాలో అవుతున్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్యకి ఖచ్చితంగా ఒక ఏదైనా జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఉంటారు. నేను మొదటి నుంచి వింటూ ఉన్నాను. దీనికి ఆ న్యూ మూన్ కి అంటే మిగిలిన న్యూ మూన్స్ కన్నా కూడా ప్రతి నెల వచ్చే న్యూ మూన్ కన్నా ఈ న్యూ మూన్ కి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అంటారు. సో అదేంటి అసలు, ఎందుకలా? ఇది ఇప్పటి నుంచి కాదు మేడం, మన ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న ఆచారమే. పోలాల అమావాస్య అనే దానికి చాలా ఫేమస్గా మనం చెప్పుకుంటుంటాము. ఎందుకంటే మన పూర్వీకులు ఎవరైనా కానీ కాలం చేసుంటారు కదా, వాళ్ళని మనం గుర్తుగా చేసుకొని ఈ పోలాల అమావాస్యకి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళని మనం ఇక్కడికి వెల్కమ్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఇంతకాలం వాళ్లకు భగవంతుడు విజిటింగ్కి పంపించారంట. ఒకసారి మనం వాళ్ళ ఆత్మ పైకి వెళ్ళింది అనుకోండి, ప్రతి ఇయర్ ఒక్కసారి మాత్రమే విజిటింగ్కి భూమి మీదకి పంపిస్తారంట. మీ పిల్లల్ని చూసుకోండి, మీ మనముల్ని చూసుకోండి, మీ అందరినీ చూసుకోండి అని ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అవుతారంట. పోలాల అమావాస్యకి ల్యాండ్ అవుతారంట. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, రిటర్న్ ఎప్పుడు వెళ్తాయి వాళ్ళ ఆత్మలంటే దీపావళి రోజు నైట్కి వెళ్ళిపోతాయంట. అప్పటి వరకు మనం ఏమేం పనులు చేస్తున్నాము, మనం ఎలా బతుకుతున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది అని ప్రతిదీ ఇక్కడ కౌంట్ చేసుకొని వెళ్ళి దేవుడికి చెప్తారంట మేడం వాళ్ళు. కాబట్టి పోలాల అమావాస్య రోజు పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా లేని వాళ్ళు, లేకపోతే మన ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టి వాళ్ళకు వస్త్రాలు సమర్పించి మనము అమావాస్య రోజు నైట్కి మొత్తం అంతా ఆకాశం వైపు చూసుకుంటూ వాళ్ళకు భోజనాలు, తర్పణాలు, నదీ స్నానాలు అన్నీ చేస్తూ ఉంటారు మేడం. ఇది చాలా ఫేమస్ కూడా. నదీ స్నానాలకి అమావాస్య రోజు చేసే ఫలితం ఏదైనా కానీ పౌర్ణమికి చేసేదానికంటే అమావాస్యకి చాలా ఎక్కువ పవర్ ఉంటుందని అంటారు. ఇవి నదీ తీరాల్లో వెళ్ళి ఎక్కువ చేస్తున్నారనుకోండి, చాలా విశేషంగా ఫలితం ఇస్తుందని చాలా శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మన ఎవరైనా పూర్వీకులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరు మీద మనము ఈ పోలాల అమావాస్య అనేది చేసుకుంటాం. అదే కాదు మేడం, అమావాస్య రోజు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. చాలామంది అంటారు పౌర్ణమికి చేసే పనులు సక్సెస్. పౌర్ణమి ఎంత పవర్ఫుల్లో అమావాస్య అంతకంటే ఎక్కువ పవర్ఫుల్. ఇది రెండింటికి పవర్ఫుల్ మేడం. ఒకటి క్షుద్ర పూజలకి పవర్ఫుల్, ప్లస్ ఇలా మన లక్ష్మికి సంబంధించిన అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజ చేస్తుంటారు. మనము ఇక్కడ పౌర్ణమిని ఎక్కువ పూజిస్తుంటాము, కానీ కొన్ని నార్త్ ఇండియన్ సైడు, కేరళ, తమిళనాడు వైపు అమావాస్య వచ్చిందంటే ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు మేడం. లక్ష్మీదేవి పూజ మార్వాడీస్ కూడా మేడం, చాలా మార్వాడీస్ ఈ అమావాస్య వచ్చిందంటే నైట్ మొత్తం కూడా వాళ్ళు 12 వరకు పూజ చేస్తూనే ఉంటారు. మార్వాడీలు బిజినెస్ డెవలప్మెంట్ కోసం, మనీ అట్రాక్షన్ కోసం చాలా పూజలు అమావాస్య రోజే చేస్తుంటారు మేడం. ఎందుకంటే అమావాస్య రోజు చేసే పవర్ఫుల్. ఈ అమావాస్యకి చేసామనుకోండి, మనం ఏదైనా విష్ అనుకుని నెక్స్ట్ అమావాస్యకి అది కంప్లీట్గా ఫుల్ ఫ్లెక్స్డ్ అవుతుందని ఎక్కువగా అమావాస్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మేడం. ఓకే, మనకి ఏంజల్ నెంబర్ 897, ఈ ఏంజల్ నెంబరు ఎప్పుడు రాస్తూ ఉంటాం మేడం. మనం కామన్గా కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాస్తూ ఉంటాం. దానికంటే ఒకసారి మీరు అమావాస్య రోజు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు మీద మీ విష్, పెద్ద విష్ అది, అంటే మీరు అచీవ్ చేయలేనిది, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నాకు కానీ ఈ డ్రీమ్ ఉంది, అది ఎలా ట్రై చేస్తున్నా కూడా అది అవ్వట్లేదు అనే పెద్ద గోల్ పెట్టుకొని ఉంటారు కదా మేడం. అది మీరు ఎంత ట్రై చేస్తున్నా మన దగ్గర వరకు వస్తుంది, కానీ దూరం వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆ టైంలో మీరు అమావాస్య రోజు నైట్ అరౌండింగ్ 9:30 తర్వాత
మీ విష్ ఏదైతే ఉందో అది ల్యాండ్కి సంబంధించింది కావచ్చు, మనీకి సంబంధించింది కావచ్చు, బిజినెస్కి సంబంధించింది కావచ్చు, జాబ్కి సంబంధించింది కావచ్చు, హెల్త్కి సంబంధించింది కావచ్చు. మీకు ఏ విష్ ఉందో, మీ గోల్ ఎంత పెద్దది కోరుకోండి. చిన్న చిన్న వాటికి ఇది అవసరం లేదు. చిన్న చిన్న వాటికి వేరే వేరే టెక్నిక్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద గోలు, నా వల్ల కావట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు దైవశక్తి ఉపయోగపడట్లేదు, మానవ శక్తి ఉపయోగపడట్లేదు అనే మూమెంట్లో మీరు ఇది చేయండి మేడం. ఒక బిర్యానీ ఆకు మంచిగా చినిగిపోనిది, కొన బాగున్నది తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు పైన మీ ఇష్టదైవం ఎవరున్నారో వాళ్ళ పేరును రాసుకోండి. మధ్యలో ఒక ఈనెలాగా ఉంటుంది కదా మేడం, ఆ ఈయన పైన డాట్ పెట్టండి. డాట్ పెట్టిన తర్వాత మీ అఫర్మేషన్ రాసేసుకోండి. మీకు ఏముంది, మీ గోల్ ఏంటో, మీకు ఏం కావాలనుకుంటున్నారో ఆ అఫర్మేషన్ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ విశ్వం అని రాసేయండి. రాసేసిన తర్వాత లీఫ్ వెనక వైపు తిప్పి ఈ నంబర్ 897 రాసుకోండి. 897 రాసిన తర్వాత మీరు దాన్ని కాల్ చేసి విశ్వానికి సమర్పించండి మేడం. ఇది సమర్పించిన తర్వాత వదిలేసి ఒక్కరోజే చేస్తాం కదా, ఇది మళ్ళీ మళ్ళీ చెయ్యం మేడం. అది మనకి గుర్తుండాలి అంటే మనం ప్రతిరోజు ఆ నంబర్ని చాంట్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి, మర్చిపోతుంటాం. ఒక్కొక్కసారి చేయాలి అని ఉంటాం, కానీ ఇప్పుడు నాకు ఒక 20 లక్షలు 30 లక్షలు చెక్కు రావాలి, కానీ ఎప్పటి నుంచో రావట్లేదు, అది ఆగిపోతుంది. బ్యాంకు దాకా వస్తుంది, నాకు రావట్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా చేయి దాకా వస్తుంది ఆగిపోతుంది అనే పనులు ఏవైనా ఉన్నా కూడా, లేకపోతే ఇమీడియట్గా మీకు ఒక 10 లక్షలు డబ్బులు కావాలి అన్న ఆ నంబర్ని మీరు చాంట్ చేస్తూ ఉండాలి. దానికి ఒక ఏంజల్ నంబర్ని కూడా యాడ్ చేయాలి. ప్రతి మనిషికి ఒక ఏంజల్ నంబర్ ఉంటుంది కదా మేడం. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. ఆ ఏంజల్ నంబర్ తీసుకొని, మనకు లక్ష్మీ స్థానం అరిచేతిలో ఉంటుంది కదా మేడం, ఈ భాగాన్ని మనం లక్ష్మీ స్థానం అంటాం. ఇక్కడ ఇప్పుడు నేను గోరింటాకే పెట్టుకున్నాను చూడండి మేడం, ఆ నంబర్ తోటి. ఓకే, గోరింటాకే పెట్టేసుకున్నాను. 897 ఇక్కడ ఎలా రాసుకున్నాను సేమ్ మీరు మీ ఏంజల్ నంబర్ ఏమైతే ఉంటుందో, నా ఏంజల్ నంబర్ 2 అనుకున్నాను నేను, మీది 3 అవ్వచ్చు, ఇంకొకరిది 4 అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. ఒక ఏంజల్ నంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ లక్కీ నెంబర్. లక్కీ నెంబర్ని ఏంజల్ నెంబర్ అంటాం కదా మేడం. మీకు నచ్చిన నెంబర్ 5, 9, 8, 2, ఏదైనా 3, మీ లక్కీ నెంబర్ ఏది ఉందో దాన్ని మీరు ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ రాసుకోండి. ఇది గ్రీన్ పెన్తోనే రాయాలి మేడం. ఓకే, గ్రీన్ పెన్తో మాత్రమే రాయాలి. మీరు రౌండప్ చేసుకోండి. ఇక్కడ 2కి నాకు ఏంజల్ నెంబర్ 2, నా లక్కీ నెంబర్ 2 కాబట్టి నేను 2కి రౌండప్ చేసుకున్నాను. మీది ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోండి. ఆ తర్వాత ఇది ధనస్థానం కాబట్టి 897 రాసి లెఫ్ట్ హ్యాండ్ మీదే రాసుకోవాలి. ఓకే, గ్రీన్ పెన్తోనే గ్రీన్ పెన్ తో రాయాలి. డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్స్ కానీ, మనం బిజినెస్కి చేసే అఫర్మేషన్స్ కానీ ఎక్కువ 99.9% గ్రీనే చేయాలి. ఇది కూడా గ్రీన్తోనే. మనం రాసేటప్పుడు అఫర్మేషన్ రాసేటప్పుడు కూడా గ్రీన్ పెన్నే యూజ్ చేయాలి మేడం. రాసిన తర్వాత రేడియం పేపరు ఒక రౌండ్గా సర్కిల్ లాగా ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఆ ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ 15 అని రాసుకోండి. రాసి మీరు డబ్బు ఎక్కడెక్కడ స్టోర్ చేస్తారో మీ పర్సుకు ఒకటి అంటించుకోండి, మీ బీరువాకు ఒకటి అంటించుకోండి, రోజు మీ చేతికి కూడా రాసుకోండి. వాష్రూమ్ ఎల్లో కలర్ పేపర్ మీద రేడియం కలర్ గ్రీన్ కలర్ తో 15 అని రాసుకోవాలి. మీరు రాసుకోండి. లేకపోతే స్టిక్కరింగ్ షాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం నేమ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తుంటాం కదా, బైక్ మీద బోర్డ్స్ అన్ని రాయించుకుంటూ ఉంటాం కదా, నేమ్ ప్లేట్స్ రాయిస్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఒక రేడియం పేపర్ మీద ఇలా 15 అని రావాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉండాలి. 15 అనేది మాత్రము గ్రీన్ కలర్ రావాలని చెప్పండి మేడం. మీరు స్పెషల్గా చెప్పి చేయించుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఎల్లో పేపర్ ఉందనుకోండి, ఆ ఎల్లో పేపర్ మీద గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకొని 15 అని రాసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడైతే ధనాన్ని స్టోర్ చేస్తారో, మీరు రోజు పర్సు మెయింటైన్ చేస్తారు కదా మేడం, మీ పర్సులో ఒకటి పర్సుకి అతికించుకోండి, పర్మనెంట్గా ఒకటి బీరువాకు ఒకటి అతికించుకోండి. మీరు ఎక్కడెక్కడ స్టోర్ చేస్తారో ధనాన్ని అక్కడంతా అతికించుకోండి. ప్లస్ ఈ 15 నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి మేడం. ఇది గురుస్థానం కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. ప్రతిరోజు మనం మర్చిపోతామని మన చేతి మీద రాసుకుంటే అది మనకి గుర్తుంటుంది. ప్లస్ ఈ రేఖల మీద రాస్తున్నాం కాబట్టి మనకు అట్రాక్షన్ ఉంటుంది.
అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మనం మర్చిపోం కూడా, ప్రతిరోజు దీన్ని చాంట్ చేస్తాం. ఈ అమావాస్యకి చేశారనుకోండి, నెక్స్ట్ అమావాస్యకి 100% ఫుల్ఫిల్ అవుతుంది అది. ఓకే, 897 చాంటింగ్ 108 టైమ్స్ అమావాస్య రోజు చేయాలి అంటారు. మీ ఏంజిల్ నంబర్ కూడా రాసుకోవాలి మేడం. ఓకే, ఇది మీకు స్టిక్కర్ బీరువా చాంట్ చేయాలి ప్లస్ హ్యాండ్ లో కూడా రాసుకోవాలి. ఒకసారి ఇది కాల్ చేస్తాం మనం బిర్యానీ ఆకు, కానీ మనకు గుర్తుండదు. దాన్ని మనం చాంట్ చేస్తూ మళ్ళీ వచ్చే అమావాస్య వరకు అలా మనం చేస్తాం అనుకోండి, మీరు ఎంతటి దగ్గర దాకా వచ్చిన విషయం కూడా మనకు దానంతకు అదే ఎవరో ఒకరు ఫోన్ చేయడమో, లేకపోతే మనకు కలిసి రావడము, మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఇక్కడ రాసుకున్నామని ఊరికే ఉండం కదా మేడం, దానికోసం మనం వర్క్ చేస్తూనే ఉంటాం. అవును, ఆ వర్క్ మనకి కలిసి రావట్లేదు కాబట్టి ఈ టెక్నిక్ ఫాలో అవుతే మన పనికి ఇది కూడా తోడయ్యి మన వర్క్ సాఫీగా జరిగిపోతుంది మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.